సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో, ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శైలేష్ మాస్టర్ ఆశీస్సులతో ఈరోజు సర్వం విశ్వమయ గ్రూప్ ని మొదలు పెడదాం. 42వ అధ్యయనాన్ని శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథాన్ని రాధా మేడం మనకు వినిపించబోతున్నారు. రాధా మేడం, సర్వం విశ్వమయ గ్రూప్ తరఫున మీకు స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ రమా మేడం, నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిత్యపారాయణ గ్రంథము రాధా మేడం, ఇంకా కొంచెం రచయిత మీ పరమపూజ్య వాయిస్ అంతా ఆచార్య శ్రీ క్లారిటీగా లేదు. యజ్ఞాల భరద్వాజ గారు. గట్టి చెప్పాలండి. కొంచెం కొంచెం శ్రీ గురు చరిత్ర నిత్యపారాయణ గ్రంథం. ఓకే అండి, ఓకే. ఈరోజు 42వ అధ్యాయము పారాయణ చేసుకునే ముందు 41వ అధ్యాయంలో ఏం జరిగిందో కొంచెం వివరంగా మాట్లాడుకుందామండి. వినిపిస్తుందా మేడం ఇప్పుడు? ఓకేనా? చిన్నగా వినిపిస్తుంది మ్యామ్, కొంచెం పెద్దగా చెప్పండి. 41వ అధ్యాయం గురించి కొద్దిగా మనము మాట్లాడుకొని 42వ అధ్యాయంలోకి వెళ్దాం. ఓకేనా? ఓకే అండి. 41వ అధ్యాయంలో రామధారకుడు సిద్ధయోగిని అడుగుతారన్నమాట. ఏమని అడుగుతారంటే, మా పూర్వీకులు శ్రీ గురు భక్తులు ఎలా అయ్యారో స్వామి తెలియజేయండి నాకు అని అడుగుతారు. అడిగినప్పుడు అప్పుడు సిద్ధయోగిలా చెప్తారన్నమాట. పూర్వము ఈ గోదావరి తీరంలో వార్తర క్షేత్రం దగ్గర స్వామివారు ఉన్నప్పుడు అక్కడ చాలా మంది ఈ స్వామివారి లీలలు వాద్యాలు అన్ని తెలుసుకొని వచ్చి స్వామివారిని దర్శించుకుందామని వచ్చిన వాళ్ళలో సాయం దేవుడు అనే ఆయన మీ పూర్వీకుడే అని చెప్తాడన్నమాట. వీళ్ళకి ఎట్లా శ్రీ గురు యొక్క అనుగ్రహం లభించింది, మా పూర్వీకుల నుంచి నా వరకు ఈ అనుగ్రహం మాకు ఎలా లభించిందో తెలియజేయండి అన్నప్పుడు ఈ సాయం దేవుడి యొక్క స్టోరీని చెప్పడం జరుగుతుంది. ఆ సాయం దేవుడు ఏం చేస్తాడంటే స్వామివారి దగ్గరికి రావడము, గంధర్వపురానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి గురించి అన్ని తెలుసుకొని ఇంకా స్వామివారి దగ్గరనే ఉండిపోవాలనేసి స్వామివారి సేవ చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న తర్వాత స్వామి నేను మీ దగ్గరే ఉంటాను, నన్ను అనుగ్రహించండి అన్నప్పుడు స్వామివారు అంటారు, మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు, ఎందుకంటే మేము ఎప్పుడు ఒకే చోట ఉండేవాళ్ళం కాదు అని చెప్తారన్నమాట. చెప్పినానే ఆయన పట్టు విడవక, స్వామి నేను మిమ్మల్ని శరణు కోరి వచ్చాను, నన్ను దూరం పెట్టవద్దు, ఏది ఏమైనా అని నేను మీ సేవ చేసుకుంటాను, నాకు మీ పాదాలే శరణము, నన్ను మీరు అనుగ్రహించండి అన్నప్పుడు స్వామి అక్కడ ఒక స్టోరీ చెప్తారన్నమాట. ఒక చిన్న లీల కూడా చేస్తారు. ఆ లీలలో ఇతను తట్టుకొని బయటపడతాడు. బయటపడ్డ తర్వాత మళ్ళీ ఆయన అడుగుతాడన్నమాట, గురువు వాక్యం గురించి, గురువు యొక్క సేవం చేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి, నాకు విని తెలుసుకోవాలని ఉంది అంటే స్వయంగా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన కథని చెప్తాడు. ఎట్లా ఒక గురువుని సేవించే ఒక బ్రాహ్మణుని కథ చెప్తారన్నమాట. త్రష్ట అనే బ్రాహ్మణుడు ఒక గురువు దగ్గర వేదాధ్యాయం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ గురువు, గురుపత్ని, గురు పుత్రుడు, గురు పుత్రిక వీళ్ళందరూ కొన్ని కోరికలు కోరుకుంటారన్నమాట. మాకు ఇలాంటివన్నీ తెచ్చిపెట్టండి అన్నప్పుడు అతను వాళ్ళు చెప్పిన మాటకి సరే అని తలూపాడు. ఊపి అక్కడి నుంచి అడవికి బయలుదేరి ఆలోచిస్తాడన్నమాట. వీళ్ళను కాదనలేక వీళ్ళు కోరినవి ఎలా తీసుకొని రావాలనేసి ఆయన అడవిలో చింతిస్తూ తిరుగుతుంటే అక్కడ అనుకోకుండా మళ్ళా ఆయన గురువు గారిని ధ్యానంలో అడుగుతారన్నమాట, స్వామి నేను ఈ కోరికలు ఎలా తీర్చాలి, మీరు సర్వజ్ఞుడు కదా, మీకు తెలిసిందే కదా, నేను ఇవి నలుగురు గురువు గారు కోరిన కోరిక, ఆయన భార్య కోరిన కోరిక, వాళ్ళ పుత్రుడు పుత్రిక కోరిన కోరికలు ఎలా నెరవేర్చాలి అని అడిగినప్పుడు అక్కడ గురువునే ధ్యానించుకుంటూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా అక్కడ ఒక అవధూత రావడము, ఆ అవధూతను చూడగానే ఈయనకు మనసు ఎంతో ఆనందపడి సాక్షాత్తు పరమేశ్వరుడే ఈయనకు దర్శనం ఇచ్చిండా అనిపించడంతో ఆయనను సేవించడం జరిగితే అప్పుడు అవధూత చెప్తాడు, నువ్వు ఎందుకు దిగులు చెందుతున్నావు, ఎలాంటి
అభిష్టాలనైనా నెరవేర్చేయడానికి విశ్వేశ్వరుడు కాశీలో ఉన్నాడు కదా, ఆయనను ధ్యానించుకో, ఆయనను పూజించుకో, అప్పుడు అనుకున్న దానికంటే స్వామివారు ఎక్కువనే ఇస్తారని చెప్పినప్పుడు ఇతను అంటాడన్నమాట, నేను ఒక గురుసేవ తప్ప నాకు ఇంకేమీ తెలియదు స్వామి అని. త్వష్ట అనే బ్రాహ్మణ కుమారుడు ఎవరితోటి, అవధూతతోటి మాట్లాడతాడన్నమాట. మాట్లాడినప్పుడు ఆయన అంటాడు, సరే నేను నీకు కాశీకి తీసుకెళ్తాను, అక్కడ నేను నిన్ను తీసుకెళ్లడం వల్ల నేను కూడా మళ్ళీ విశ్వనాథుని దర్శనం చేసుకున్న వాడిని అవుతానని చెప్పి అక్కడ నిన్న జరిగిన స్టోరీలో ఈ అవధూత త్వష్ట అనే బ్రాహ్మణ కుమారుణ్ణి ఆయన లీల చేత అతి మనోవేగంతో కాశీకి తీసుకెళ్లడం తోటి నిన్నటి పారాయణం సమాప్తమైందండి. ఈరోజు 42వ పారాయణం. శ్రీ గురు చరిత్ర 42వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీయాత్ర విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. అంటే నిన్నటి చరిత్రలో వాళ్ళు నిన్న చదువుకున్న పారాయణలో త్వష్టను తీసుకొని ఈ అవధూత ఎక్కడికి వెళ్ళిపోయాడు, కాశీకి వెళ్ళిపోయాడు కదా. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది, కాశీ యాత్ర విధానం గురించి ఈ నామధారకుడు సిద్ధయోగిని అడుగుతున్నాడు, ఇంకా చెప్పండి ఏం జరిగింది అనేసి. విశ్వేశ్వరుని దర్శనము, అంతర్గృహ యాత్ర, దక్షిణోత్తర మానస యాత్ర, పంచక్రోశ యాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ విశ్వేశ్వర, బిందు మాధవ, దుండి వినాయక, దండపాణి, కాలభైరవ, గుహకాశి, మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. ఇక్కడ ఏం జరిగింది, ఈ కాశీకి ఎవరు వచ్చారు, త్వష్ట వచ్చాడు, అవధూత, వాళ్ళిద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ మన అవధూత చెప్తున్నారన్నమాట ఏమేం చేయాలనేది. ఫస్ట్ అక్కడ కాశీలో విశ్వేశ్వరుని దర్శనము, ఆ తర్వాత మానస యాత్ర, క్రోశ యాత్ర, దానము, అన్నపూర్ణ విశ్వేశ్వరులు, దుండి వినాయక, దండపాణి, అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏమంటారు ఈ క్షేత్రాలు, వీటిని అన్నిటినీ దర్శనం చేసుకోమని, కర్ణిక మొదలైన వాటిని దర్శనం చేసుకొని చెప్తున్నాడు త్వష్టకి. చెప్పి ఇంకేం చెప్తున్నాడు, పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. అక్కడికి వెళ్ళి ఇవన్నీ అర్చన, శ్రాద్ధం ఇవన్నీ అక్కడ జరుగుతాయి కదా, కాశీలో జరిగే ఇవన్నీ చెప్పి మళ్ళీ అక్కడ ఒక శివలింగాన్ని కూడా నువ్వు ప్రతిష్ఠ చేయి అని చెప్తున్నారు. ఇలా చేస్తే నీ గురువు భక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడు ఇలా నువ్వు ఇవన్నీ చేసి ఒక లింగాన్ని కూడా ప్రతిష్ఠ చేసావనుకో, అప్పుడు నీకు గురువు మీద భక్తి దృఢంగా ఉంటుంది, మళ్ళా నీకు సాక్షాత్తు పరమేశ్వరుని సాక్షాత్కారం కూడా దక్కుతుంది. కనుక నీవు నిస్సందేహంగా నీ మనసులో గురుచరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో ఆ అవధూత అదృశ్యమయ్యారు. ఏం జరిగిందంట, ఇవన్నీ చేసుకోమని చెప్తున్నాడు. ఎవరికి, త్వష్ట అనే బ్రాహ్మణ బాలుడికి ఈ అవధూత అక్కడ తీసుకెళ్లిపోయాడు. ఆయన లీల ద్వారా ఒక క్షణంలో అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడికి, కాశీకి చేరుకున్నారు. చేరుకున్నాక అక్కడ విశ్వేశ్వరుని దర్శనము, అర్చన, దానము, స్నానము ఇలాంటివన్నీ చేసి అన్నపూర్ణాదేవిని దర్శించుకో, కాలభైరవుని దర్శించుకో, మళ్ళీ మణికర్ణిక దర్శించుకో, పూజ చేయి. ఇవన్నీ చేసిన తర్వాత నీ పేరు మీదుగా ఒక లింగాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠ చేయి. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, నీకు గురువు మీద భక్తి ఇంకా దృఢంగా ఉంటుంది. సాక్షాత్తు అక్కడ స్వామివారు ఎవరు, పరమేశ్వరుడే నీకు దర్శనమిస్తాడు, పరమేశ్వరుడు సాక్షాత్కారం నువ్వు పొందుతావు అని అవధూత చెప్పి, అప్పుడు ఇంకా ఏం చెప్తున్నాడు, నీ మనసులో నువ్వు నిత్యము నీ గురువు ఎవరైతే నీ గురువు గారి వల్ల నువ్వు ఇక్కడికి రాగలిగావో ఆయన చరణాలను స్థిరంగా నువ్వు నిలుపుకొని మనసులో ఆ గురు చరణాలనే నువ్వు ప్రార్థించుకో అని చెప్తున్నాడు. అని చెప్పి ఒక రెప్పపాటులోనే అవధూత అదృశ్యమయ్యాడు. అలా చెప్పేసి ఒక్క క్షణంలోనే మళ్ళీ ఈయన అవధూత ఎవరైతే ఉన్నారో ఆయన మాయమైపోయారంట. త్వష్ట ఆశ్చర్యచకితుడై, ఆహా, ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే, సందేహం లేదు. తనను నేను ఆరాధించకున్నా ఆయన ప్రసన్నుడవటము గురుకృప వల్లనే కదా, లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు
నాకెందుకు ప్రసన్నుడవుతాడు అని అనుకున్నాడు. ఏమనుకున్నాడంట, అవధూత ఒక్క క్షణంలో మాయమైపోయేసరికి ఈయన ఎవరో కాదు, స్వయంగా పరమేశ్వరుడే. నేను నా గురువుని సేవించుకోవడం వల్ల ఆయన ఆయన అనుగ్రహం వలన నాకు సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ అవధూత రూపంలో వచ్చాడు. లేకపోతే ఈయన ఎందుకు వస్తాడు? నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళకే ఈ పరమేశ్వరుడు కనిపించడు, నాకెలా ప్రసన్నుడయ్యాడు అనేసి అనుకుంటున్నాడంట. యథావిధిగా కాశీ యాత్ర, లింగ ప్రతిష్ఠ చేశాడు. ఇంక అక్కడికి వచ్చాడు కదా, ఏమేం చెప్పారు స్వామి అవధూత అవన్నీ చేసుకొని చివరిగా ఏం చేసిండు, లింగాన్ని కూడా అక్కడ కాశీలో ప్రతిష్ఠ చేశాడంట. అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. ఈయన ఈ గురువుగారు అవధూత గారు ఎవరైతే చెప్పారో నువ్వు లింగాన్ని ప్రతిష్ఠ చేయగానే నీకు పరమేశ్వరుడు యొక్క సాక్షాత్కారము దక్కుతుంది అని చెప్పాడు కదా, ఆ విధంగానే ఇతడు ఆ లింగ ప్రతిష్ఠ చెయ్యగానే అందులోనే స్వామివారు శంకరుడు దర్శనమిచ్చాడంట. ఎవరికి? త్వష్టకి దర్శనమిచ్చి ఇంకా ఏమన్నారంట, నీకేం వరం కావాలో కోరుకో అన్నారంట. అతడు తన గురు భార్య మొదలైన వారు అడిగినవన్నీ విన్నవించాడు. శంకరుడు వరం ఇచ్చి, నాయన నీ గురుభక్తికి మెచ్చాను, నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. ఏం చెప్పారు చూసారా స్వామివారు? అక్కడ లింగంలో దర్శనం ఇచ్చేసి ఏం వరం కావాలో కోరుకో అంటే, ఫస్ట్ ఈయన సొంత ప్రయోజనాలు కాకుండా ఈయన ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పని మీద ఆయన గురువు ఏమేమి కావాలని కోరుకున్నాడు, ఆయన గురు భార్య ఏమేమి కావాలన్నది, వాళ్ళ పుత్రుడు ఏమి కోరుకున్నాడు, పుత్రికే ఏం కోరుకుందో ఫస్ట్ ఆ విషయాలు విన్నవించాడంట స్వామి వారికి, పరమేశ్వరుడికి. అట్లా విన్నవించినప్పుడు స్వామివారు ఎంతో సంతోషించారంట. ఆయన గురుభక్తికి మెచ్చి, సరే నువ్వు విశ్వకర్మ అవుతావు, విశ్వకర్మ అనే సృష్టికర్తవే అవుతావు నువ్వు అని చెప్పి ఆశీర్వదించాడంట. ఎవరికి? త్వష్టకి ఆశీర్వదించి అక్కడి నుంచి స్వామివారు అదృశ్యమయ్యారంట. త్వష్ట సంతోషించి తన గురుపత్ని, పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? స్వామివారి ఆశీర్వాదంతో గురుపత్ని, పిల్లలు వీళ్ళందరూ ఏమేమి కోరుకున్నారో అవన్నీ సృష్టించుకున్నాడంట. సృష్టించుకొని సమర్పించుకున్నాడు. గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలాగా ఆశీర్వదించారు. ఇంకా గురువు గారు కూడా అతనికి జ్ఞానాన్ని ప్రసాదించారు, సర్వసిద్ధులను ప్రసాదించారు, మంచి యశస్సు, కీర్తి లభించేలాగా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యము కానిది ఏదీ లేదు. గురుభక్తునికి ముగ్గురు మూర్తులు వశులవుతారు. గురువు లేక మోక్షము సిద్ధించదు. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? గురుభక్తి ఎలాంటిది, గురుభక్తి వలన ఎలాంటి అసాధ్యాలైనా సుసాధ్యాలు చేసుకోగలుగుతాము, సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. గురువు అంటే సాక్షాత్తు త్రిమూర్తులే. గురుభక్తికి త్రిమూర్తులే వశులవుతారు. కాబట్టి గురువు లేక మోక్షం అనేదే దొరకదు అని చెప్తున్నారు. అయితే ఇందులో ఈయన ఒక చిన్న ప్రస్తావన ఇచ్చారండి. అదేంటంటే త్వష్ట సృష్టించాడు అని చెప్పారు కదా, ఏదైతే గురుపత్ని అడిగింది, గురువు అడిగిండు, పిల్లలు అడిగినారు, ఏమడిగారు అనేది ఇక్కడ మనకి ఆధ్యాత్మికంగా అసలు ఏంటి, అందులో రహస్యం ఏముంది అనేది కూడా ఇచ్చారు. అది చెప్తాను మీకు. ఇది భావగర్భితమైన కథ. వివేకంతో కూడిన గురుభక్తియే గురువు కోరిన కుటీరము. ఇప్పుడు గురువు అడుగుతారు కదా, నా కుటీరం మొత్తము చిన్నపాటి వర్షానికే నీళ్ళల్లో మొత్తం ఇదైపోతుంది, నాకు ఒక మంచి కుటీరాన్ని నిర్మించు అడుగుతారు కదా. అది నిజంగా గురువు అడిగింది ఆ కుటీరము లాంటిది కాదు. అది ఎలాంటిదంటే వివేకంతో కూడిన గురుభక్తియే గురువు కోరిన కుటీరం అంట. అంటే గురువు యందు భక్తి అనేది చూడ్డానికే ఆయన అది అలా అడిగాడు అని చెప్తున్నారు. చిత్ర విచిత్రము. రూపాత్మకము అయిన విశ్వమే జగన్మాత. ఇంకా ఏం చెప్తున్నారు? ఆ గురుపత్ని కూడా అడుగుతుంది కదా, ఎవరు కుట్టనిది, ఎవరు నేయనిది, రంగురంగుల నాకు రవిక తెచ్చిపెట్టు అని అడుగుతుంది కదా గురుపత్ని. ఆమె ఎవరు? సాక్షాత్తు జగన్మాతని అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? దృఢ భావనయే గురుపత్ని కోరిన రవిక. అంటే గురువు యొక్క దృఢమైన భావన, గురువు చెప్పిన దాని మీద
గట్టి దృఢంగా భావన కలిగి ఉండడమే ఆవిడ కోరుకుందంట. ఆమె సాక్షాత్తు జగన్మాతనే అని చెప్తున్నారు. యమ నియమాలతో నిగ్రహించబడిన మనస్సే గురుపుత్రుడు. ఇక్కడ అతడు పాదరక్షలు కావాలని కోరుకుంటాడు కదా. అయితే ఇక్కడ ఒక శిష్యుడు ఎలా ఉండాలి, గురువును సేవించే శిష్యుడు ఎలాంటి లక్షణాలతో ఉండాలి అనేది చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళ అబ్బాయి నాకు పాదరక్షలు అని అడుగుతాడు కదా, అదేంటి? యమ నియమాలతో నిగ్రహించబడిన మనస్సుయే గురుపుత్రుడు కోరిన పాదరక్షలు అని చెప్తున్నాడు. తర్వాత ఇలా బాహ్య అంతరాలలో పరిశుద్ధమునర్చబడిన అవయవ ధాతుమయమైన మానవ దేహమే గురుపుత్రిక కోరిన బొమ్మరిల్లు. ఇంకా ఏం చెప్తున్నారు? ఆ అమ్మాయి చిన్న పాప ఉంటది కదా గురుపుత్రిక, ఆమె అడుగుతుంది, నాకు చిన్న బొమ్మరిల్లు తెచ్చిపెట్టివు, అందులో వంట పాత్రలు ఉండాలి, అందులో ఉన్నాయన్ని వేడిగా ఉండాలి, అది ముడిచి మళ్ళీ దానికి ఒక 4 చక్రాలు ఉండాలి, ఎక్కడంటే అక్కడ తీసుకెళ్లేలా ఉండాలని అడుగుతుంది కదా. అదేంటి? మానవ దేహం అంట. అంటే మానవ దేహము, ధాతుమయమైన మానవ దేహమే గురుపుత్రిక కోరిన బొమ్మరిల్లు. చూసారా ఎంత డెప్త్ గా ఉంది ఇది విషయము. ఇవన్నీ ఈశ్వరానుగ్రహం వలన, ఈశ్వరానుగ్రహము సద్గురు సేవ వలన కలుగుతాయి. ఇవన్నీ కలగాలంటే ఫస్ట్ పరమేశ్వరుని అనుగ్రహం కావాలంట. ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎలా ఉంటుంది? గురువు గారిని సేవించుకోవడం వల్ల, సద్గురువు సేవ వల్లనే కలుగుతాయి తప్ప ఇంకో రకంగా మనకి ఇవి సిద్ధించవు. దృఢ నిష్ఠతో గురు సేవ చేయడం వలన తాను కోరుకున్న ప్రశ్నకు బ్రహ్మ పదము లభించింది. ఇంకేం చెప్తున్నారు? ఆయన విశ్వాసంతో, గురువు మీద నమ్మకంతో అడవులలో తిరిగినప్పుడు ఆ గురువు గారినే ధ్యానించుకుంటూ అంటాడు, సమర్పించగలగాలి, వీళ్ళు ఇలాంటి కోరికలు కోరారు కదా అని అడిగినప్పుడు ఆ గురువుని మనసులో స్మరించుకోవడం వలనే అవధూత ఆయనకి ప్రత్యక్షం అవుతారు. అంటే ఆయన ఎలాంటి ఆపదలు వచ్చినా గాని గురువుని నమ్ముకొని, గురువు సేవ చేసుకొని, గురువు యందు విశ్వాసంతో, భక్తితో ఉన్నందు వలనే తాను కోరుకున్నవన్నీ అతడు పొందగలిగాడు అని చెప్తున్నారు. శ్రీగురుడు గురుసేవ ప్రాశస్త్యము చెప్పడం అయ్యేసరికి సూర్యోదయం అయ్యింది. ఇంకా ఈ రకంగా మళ్ళీ మనము కథలోకి వద్దాము. స్వామివారు ఇవన్నీ చెప్తున్నారు కదా, అప్పుడు చెప్తారు కదా మీకు ఏ సమయం అయినా అని, పొద్దునైనా గాని మధ్యరాత్రి అయినా అని నేను చెప్పడము ఇదేమంటారు, గురుసేవ గురించి నేను చెప్పినప్పుడు మీరు సమయం చూసుకోవద్దు, వింటూ ఉండాలి అన్నట్టుగా స్వామివారు చెప్తాడు కదా. చెప్పినట్టుగా అక్కడ ఆయన చెప్పడం స్టార్ట్ చేసినప్పటి నుంచి తెల్లారిపోయిందంట, సూర్యోదయం అయిపోయిందంట. సాయం దేవుడు శ్రీ గురువుకి నమస్కరించి ఆనంద పారవశ్యంతో, ఓ కృపామూర్తి, నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనం అయింది. మీరు ఈ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీ క్షేత్రం దర్శించినట్లు అనుభవం అయ్యింది. ఇప్పుడు ఈ అధ్యాయంలో కాశీ క్షేత్రానికి తీసుకెళ్తారు కదా అవధూత, తీసుకెళ్లి అక్కడ కాశీ క్షేత్రంలో ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ దర్శనం చేసుకోవాలి, పూజా విధానం చేయాలి, ఇవన్నీ చెప్తుంటేనంట ఈతనికి ఏమనిపించిందంట, ఈయన కూడా స్వయంగా స్వామివారితో పాటుగా కాశీ క్షేత్రం వెళ్ళి అక్కడ అవన్నీ చూసినట్టు అనుభవం అయిందంట. అతనికి చూసి కాశీ విశ్వేశ్వరుని దర్శించినట్టుగా అనుభవం అయింది నాకు అని చెప్తున్నాడు. అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియటం లేదు. అంటే ఇదంతా వింటూ తెల్లారిపోయింది కదా, నేను పడుకొనే విన్నానా లేకపోతే నాకు స్వప్నంలో వచ్చిందా, నాకేమీ తెలియటం లేదు స్వామి అని చెప్తున్నాడు సాయం దేవుడు శ్రీ గురుడికి. జగద్గురు మీ నిజతత్వము తెలియని మూఢులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగానే కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదే కాశీ అంటుంటే అతని శరీరం అంతా రోమాంచితమై కంఠం గద్గదమై అతడిలా శ్రీగురుని స్తుతించాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, మీరు సాక్షాత్తు పరమశివుడే, మీరు మానవ రూపంలో ఉన్నారు కదా, మిమ్మల్ని ఎవరు గుర్తించలేకపోతున్నారు, అది వాళ్ళ మూర్ఖత్వము, మీరు ఎక్కడుంటే అదే కాశీ, మీరే సాక్షాత్తు పరమశివుడు అని చెప్తూ శ్రీ స్వామివారిని శ్రీ గురుని సాయం దేవుడు స్తుతిస్తున్నాడంట. మొదట అద్వైలుగా ఉండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండ రూపము ధరించి మరలా దానిని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు వందనములు. ఏం చెప్తున్నారు, మొట్టమొదట అద్వైలుగా ఉన్నారంట, తర్వాత స్వామివారు సంకల్పంతో చెప్పారు కదా, ఫస్ట్ ఒక్కరే వచ్చి తర్వాత అనేకంగా విశ్వం అంతటా వ్యాపించి ఉంటానని చెప్పారు కదా, అట్లా బ్రహ్మాండ రూపమే ధరించారు మీరు. మీరు అసలు మానవ మాతృలు గారు,
మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమే నరసింహ సరస్వతి. మీరు మీ పాద పద్మాలకు వందనాలు. స్వామివారు స్తుతిస్తున్నాడన్నమాట సాయం దేవుడు. కలి ప్రభావం వలన ధర్మము నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నరసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. ఇంకా ఏం చెప్తున్నాడు? కలి ప్రభావంతో ఈ ధర్మం అంతా నశించిపోయింది. యజ్ఞయాగాదులు ఇలాంటివి ఏమీ చేయట్లేరు, అసలు దేవతలనే ప్రార్థిస్తలేరు. అలాంటి సమయంలో మీరు భూమి మీద అవతరించి మళ్ళీ ధర్మాన్ని ఉద్ధరించడానికి, లోకానికి జ్ఞానజ్యోతిని అందించడానికి మీరు అవతరించిన అవతార పురుషులు నరసింహ సరస్వతి. మీరు మీ పాద పద్మాలకు నా నమస్కారములు అని అంటున్నాడు. సంసార సాగరంలో మునిగి ఉన్న భక్తులను తరింపజేయడానికి అవతరించి చతుర్దాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నరసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. అంటే ఈ నిరంతరము సంసార సాగరంలో మునిగిపోయి మనం అసలు భగవంతుని పట్టించుకోకుండా మనకు అన్ని ప్రాపంచికంలోనే మునిగిపోతున్న మనలాంటి వాళ్లను ఉద్ధరించడానికి చతుర్దాశ్రమం స్వీకరించి లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చిన నరసింహ సరస్వతి, మీరు మీ పాద పద్మములకు నా నమస్కారములు అంటున్నాడు. స్వామి, మీ చరిత్ర విచిత్రమైనది. మీ కీర్తి భూమండలం అంతా వ్యాపించింది. మూగవానికి మాట్లాడే శక్తి అనుగ్రహించారు, గ్రుడ్డివానికి దృష్టి, గొడ్రాలికి సంతానము, ఎండు కట్టెకు ప్రాణము, విధవరాలికి సౌభాగ్యము, భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు. ఓ నరసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. ఏం చెప్తున్నాడంట? అసలు మీ చరిత్ర అనేది చిత్రమైనది స్వామి. అన్ని లీలలు మహత్యాలే ఉన్నాయి మీ చరిత్రలో. మీ కీర్తి మొత్తం దిశలా వ్యాపించింది, భూమండలం అంతా వ్యాపించింది. మీరు మాటలు రాని మూగోడికి కూడా అనుగ్రహించిండు, గుడ్డివారికి కళ్ళ చూపు ప్రసాదించారు, గొడ్రాలికి సంతానం 60 ఏళ్ల గొడ్రాలికి సంతానాన్ని ప్రసాదించారు, ఎండు కట్టెకు మేడి కట్టెకు ప్రాణం పోసారు, విధవరాలికి సౌభాగ్యం ఇచ్చారు. ఇక్కడ సావిత్రి కథ కూడా వచ్చింది కదా మనకి. అట్లా భక్తులకు సిరి సంపదలను కూడా మీరు అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ప్రసాదిస్తూ అందరినీ ఉద్ధరించడానికి వచ్చారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. ఇంకా ఏమంటున్నాడు? పాపాన్ని దరిద్రాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞాన జ్యోతిని ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. ఇంకా సామాన్య జనులు ఎవరైతే వాళ్ళ కర్మలకు వాళ్ళు అనుభవిస్తున్నారో వాళ్ళ పాపాలను కూడా మీరు పోగొడుతున్నారు, వాళ్ళ దరిద్రాలను కూడా మీరు పోగొట్టి జ్ఞాన జ్యోతిని ప్రసాదిస్తున్నారు. వాళ్ళకు మీరు కామధేనువు లాగా, కల్పవృక్షం లాగా వాళ్ళ కోరికలన్నీ వాళ్ళకి నెరవేరుస్తున్నారు. ముక్తిని కూడా ముముక్షులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు అని చెప్తున్నారు. వేదాలకు కూడా అతీతమైన స్వరూపము నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారాలు. స్వామివారి దగ్గర 4 కుక్కలు 4 వేదాలకు స్వరూపాలుగా ఉంటాయి కదా, అలా వేదాలకు అతీతమైన స్వరూపము మీరు స్వామి, మీ పాద పద్మాలకి నమస్కారాలు అని చెప్తున్నారు. ఓ గురుమూర్తి, మీ పాద పద్మములను నిత్యము స్మరించే వారికి సర్వ తీర్థ క్షేత్రాలను సేవించిన ఫలితము, వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తుంది. ఓ నృసింహ సరస్వతి, నీ పాద పద్మములకు నమస్కారము. ఇంకేం చెప్తున్నాడు? ఎవరైతే నిత్యము స్వామివారి పాదాలను స్మరించుకుంటారో వాళ్ళు అన్ని తీర్థయాత్రలు తీర్థ క్షేత్రాలను సేవించిన ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. వాళ్ళు అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని కూడా ప్రసాదిస్తారు మీరు అనేసి చెప్తున్నారు. వేదాలకు కూడా మీ నామ మహత్యము అంతుపట్టనేది. సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నా నమస్కారములు. ఇంకా ఏం చెప్తున్నాడు? వేదాలు కూడా అంతుపట్టని, వేదాల మహత్యం కూడా అంతుపట్టని అవతారం మీది. మీరు భువనంలోనే అధిపతులు, భువనాధిపతులు. మీ పాదాలను నేను నా మనసులో నిలుపుకొని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. నృసింహ సరస్వతి స్వామి, నీ పాద పద్మములకు నా నమస్కారాలు.
శ్రీ సద్గురు నన్ను రక్షించు, వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్ర నేనేమి వర్ణించగలను. మీరు ఓంకార స్వరూపులు. ఇంకా ఏం చెప్తున్నాడు, ఈ రకంగా స్తుతిస్తూ స్వామివారిని అంటున్నారు. వేదాలకు కూడా మీరు అంతుపట్టని వాళ్ళు, మీ చరిత్ర నేను వర్ణించడం నాకు ఎలా తగ్గుతుంది, నేను వర్ణించలేను. అన్ని అన్ని ఉన్నాయన్నమాట స్వామివారి చరిత్రలో, ఒక్కొక్కరికి ఏమేం చేశారు అనేది. మీరు ఓంకార స్వరూపులు. మళ్ళీ పంచభూతాలు, సూర్య చంద్రులు, జీవాత్మ అనే 8 రూపాలలో మీరే విశ్వరూపము ధరించారు. విశ్వమంతటా మీరే ఉన్నారు. మీరే ఓంకార స్వరూపులు. మీరే పంచభూతాలలో ఉన్నారు, సూర్య చంద్రులలో ఉన్నారు. జీవాత్మ అనే 8 రూపాలలో కూడా మీరే విశ్వరూపం ధరించి ఉన్నారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండక మండలధారి అయిన యతీశ్వరుని రూపం అవతరించి భీమ అమరజ సంగమంలో శ్రీ నరసింహ సరస్వతి అని పేరున సేవించిన శ్రీ గురువు, నీ పాద పద్మములకు నా నమస్కారములు. ఈ కలియుగంలో అంట స్వామివారు ఎలా వచ్చారు, దండము కమండలము ఇవన్నీ తీసుకొని యతీశ్వరుని రూపంలో అవతరించారు స్వామివారు. మళ్ళీ ఎక్కడున్నారు, భీమ అమరజ అనే సంగమం దగ్గర, అక్కడ మఠంలో అక్కడ ఉన్నారు కదా, ఆ సంగమానికి దగ్గరలో అక్కడ ఉన్నారు. కాబట్టి మీరు నరసింహ సరస్వతి అని పేరు మీదుగా వచ్చారు. శ్రీ గురువా, నీకు నీ పాద పద్మములకు నమస్కారములు అని ఈ విధంగా స్తుతిస్తున్నాడు. సరస్వతి అను ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపజేయడానికి, యోగులకు దీక్షను అనుగ్రహించడానికి గాన్గాపుర క్షేత్రంలో వెలసి 4 పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాద పద్మములను నమస్కరిస్తున్నాను. ఇంకా ఏం చెప్తున్నాడు, స్వామివారిని ఈ భక్తులందరినీ, ప్రపంచంలో ఆయన భక్తులందరినీ తరింపజేయడానికి, యోగులకు దీక్షను గ్రహించడానికి, దీక్షనివ్వడానికి స్వామివారు ఎక్కడున్నారు, సాక్షాత్తు ఇప్పటికీ కూడా మనకు స్వామివారు గాన్గాపుర క్షేత్రంలో వెలసి ఉన్నారంట. యోగులకు దీక్ష ఇవ్వడానికి, 4 పురుషార్థాలు ప్రసాదించడానికి మీరున్నారు. మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నీ పోతాయి అంటే ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని అన్నిటినీ నేను జయించుకుంటాను. మీ పాద పద్మములకు నా నమస్కారాలు స్వామి అని చెప్తున్నాడు. శ్రీ గురు స్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము, సంపద, సద్బుద్ధి, వర్చస్సు, పుత్ర పౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు. ఇంకా ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఈ 8 అష్టక రూపంలో స్వామివారిని స్తుతించాడన్నమాట. ఇవన్నీ ఎవరైతే ప్రతినిత్యము చదువుతూ ఉంటారో, పఠిస్తూ ఉంటారో వాళ్ళకి శ్రీపాద వల్లభులు వారు, శ్రీ గురు వారు సంపదను, సద్బుద్ధిని, పుత్ర పౌత్రాభివృద్ధిని, వర్చస్సును, ఆయురారోగ్యాలతో కూడిన సౌఖ్యాన్ని ఇప్పుడు ఇస్తారు. ఆ తర్వాత మనకి ముక్తిని కూడా ప్రసాదిస్తారు అని చెప్తున్నారు. శ్రీగురుడు సంతోషించి, నాయన నీకు కాశీ దర్శనమైంది కదా, ఇందువలన నీ వంశంలో 21 తరాల వారికి కాశీయాత్ర ఫలము సిద్ధించింది. నీవు మా దగ్గరుండి మా పాద సేవ చేసుకో. ఇంకా ఏం చెప్తున్నారు, నువ్వు స్వామివారిని ఈ రకంగా స్తుతించడం వల్ల స్వామివారు సంతోషించి, నీవు అంటే స్వామిని చూసినంత మాత్రాననే స్వామి అక్కడ కాశీకి అవధూత తీసుకెళ్తాడు కదా, త్వష్టకి తీసుకెళ్ళినప్పుడు అదంతా స్వామి చెప్తుంటే ఈయనకు కూడా కాశీ దర్శనం అయిందని చెప్తారు కదా. చెప్పినప్పుడు అదే చెప్తున్నారు ఇక్కడ స్వామివారు, నీకు కాశీ దర్శనం అయింది కదా, ఇంకా నీ వంశంలో 21 తరాల వారంట. ఎవరు, సాయం దేవుడి వంశంలో 21 తరాల వారికి కాశీయాత్ర ఫలము సిద్ధించుతుంది అని చెప్తున్నారు. నీవు మా దగ్గరే ఉండి ఇంకా నువ్వు మా పాద సేవ చేసుకొని అప్పుడు స్వామివారు చెప్తున్నారు ఆయనకి. కానీ అలా చేయాలంటే ఆమ్లేచ్ఛ రాజు సేవలో ఉండకూడదు కనుక నీ భార్య బిడ్డలను తీసుకొని వచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంటబెట్టుకొని గ్రామంలోనికి తమ మఠానికి తిరిగి వచ్చారు. ఇంకేం చెప్తున్నారు, నా దగ్గరే ఉండు, నన్నే సేవించుకో, నీకు ఏమంటారు
కాశీయాత్ర చేసిన ఫలము నీకు నీ తరం 20 తరాల వారికి లభిస్తుంది. ఆ నువ్వు ఇక్కడే నా పాదసేవ చేసుకోవాలంటే ఆమ్లేచ్చ రాజు అంటే ఎవరో అక్కడ వాళ్ళ భార్య పిల్లలు అక్కడ ఉన్నారని చెప్తారు కదా, ఆ రాజు సేవలో ఉండకు, నువ్వు ఇక్కడికే వచ్చేసేయి, నీ భార్య బిడ్డలను తీసుకొని గంధర్వ నగరానికి వచ్చేసేయి అని చెప్పడం జరుగుతుంది. చెప్పి అక్కడ నుంచి స్వామివారు ఎక్కడికి మఠానికి తిరిగి వచ్చేసారంట. ఎవరిని? ఈ సాయం దేవుని వెంట పెట్టుకుని గ్రామంలో తమ మఠానికి తిరిగి వచ్చారు. సాయం దేవుడు ఆ ప్రకారంగానే స్వగ్రామానికి వెళ్లి భార్య బిడ్డలను తీసుకొని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురము చేరాడు. సాయం దేవుడు ఏం చేశాడంట, ఇంకా ఈ స్వగ్రామం స్వామివారు చెప్పారు కదా భార్య బిడ్డలను తీసుకొని రా అని చెప్పినందుకు ఆయన తన స్వగ్రామానికి వెళ్ళి అక్కడ భార్య బిడ్డలను తీసుకొని ఒక భాద్రపద శుద్ధ చతుర్థి నాటికి గంధర్వపురానికి చేరుకున్నాడంట. అతడు శ్రీగురుని దర్శించి త్రిమూర్తి రాధా మేడం, రాధా మేడం. చెప్పండి మ్యామ్. రాధా మ్యామ్. మ్యామ్. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది, మాట్లాడచ్చు, చెప్పొచ్చు. సారీ అండి, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే ఓకే, పర్లేదు పర్లేదు. అయితే ఇక్కడ సాయం దేవుడు ఏం చేశాడు, ఆయన గ్రామానికి వెళ్ళి భార్య బిడ్డలను తీసుకొచ్చి అయితే సాయం దేవుడు ఏం చేశాడంటే భార్య బిడ్డలను ఒక భాద్రపద చతుర్దశి రోజుకి గంధర్వపురానికి తీసుకొని వచ్చాడు. అక్కడ శ్రీ గురుని దర్శించి త్రిమూర్తి ఒక మాలకాకి మానస సరోవరం రాజహంస అయినట్లు మీ దర్శనం మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలము పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు. కానీ పాప తాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు. ఇంకా ఏం చెప్తున్నాడు, స్వామివారిని స్తుతిస్తున్నాడు సాయం దేవుడు. ఎలా ఒక మాలకాకి వచ్చి
హలో హలో రాధా మేడం. హలో హలో పండు సౌండ్ చేయకండి. హలో హలో పద్మజ మ్యామ్. రమ్మా ఉన్నా ఉన్నా లేదు, అది ధ్యానం అమ్మా చేసుకుంటాము. తనకి కొంచెం ఏదో ప్రాబ్లం వస్తున్నట్టుంది. అవునవును నెట్ ప్రాబ్లం అని చెప్పింది మధ్యాహ్నం. రమా అది ధ్యానం చేద్దాము. నేను షేర్ చేస్తున్నాను అది. కళ్ళు మూసుకోండి. పత్రిజీ గారి ఫ్లూట్ మ్యూజిక్ తో మనం ధ్యానం చేద్దాం.